రాయకల్పట్నంలోని గాంధీ చౌక్ వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం రాయకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిగిన యువ తేజం రాహుల్ గాంధీ అని ఆయన దెబ్బకు బీజేపీకి ఇతర పార్టీలతో జట్టు కట్టవలసిన దుస్థితి వచ్చిందన్నారు. గోపి రాజారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం శ్రమించే ఏకైక జననాయకులు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తూ వారు సంస్థానమని భ్రమించే యూపీలో సైతం బీజేపీకి ఎదురీత తప్పలేదని, దేశంలో సుస్థిరమైన ప్రజాపాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని, మత ఛాందసవాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసినా బడుగు బలహీన వర్గాల సంక్షేమం పట్ల ఆలోచన కలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరు పొందారన్నారు. ఫోటోల పని అయిపోయింది, ఇప్పుడు ఏం లేవు ఎలక్షన్ అయిపోయినాయి. అయ్యో సారి చూస్తాడు, అది సారే ఫోటోల పని అయిపోయింది అంటున్నా. సారి చూసేది ఏం లేదు. అధ్యక్షులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇలా రాయకల్ మండలంలో మరి వారికి జన్మదిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపడం జరిగింది. మరి వారు రేపు భవిష్యత్తులో మరి భారతదేశానికి ప్రధాని కాబోయే వ్యక్తి. ఇవాళ మోడీ అహంకారానికి నియంత్రిత పాలనకు చుక్కలు చూపించే వ్యక్తిగా మొన్న ఎలక్షన్ లోపల ఏ విధంగా అయితే పట్టవగలే చుక్కలు చూపించిండు మోడీకి, ఇలా రేపు భవిష్యత్తులో ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మరి ఇన్ని రోజులు ఏ నియంత్రిత పరిపాలన చేసిండో మోడీ, దానికి దీటుగా ప్రజల పక్షాన మరి ఎస్సీ ఎస్టీలు బీసీలు మరి గరీబుల పక్షాన నిలబడే వ్యక్తిగా ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి వారు రాబోయే 5 సంవత్సరాలు మోడీని ఎదుర్కొని ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో భారతదేశానికి ప్రధాని కాబోతున్న వ్యక్తి. ఇవాళ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా రాయకల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై కాంగ్రెస్. మాజీ అధ్యక్షుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన రాయకల్ మండల మరి పట్టణ కార్యకర్తలందరికీ నమస్కారం చెప్తూ, తాను మొన్న భారత్ జోడో యాత్రలో బీజేపీ నాయకులకు చుక్కలు చూపించి పూర్తి తేడాల్లో మనం ఓడిపోవడం జరిగింది. 52 సీట్లు 42 సీట్లను 100 సీట్లకు తీసుకొచ్చిండు. ఇవాళ మొత్తం భారతదేశంలో గుర్తింపు గల వ్యక్తి అయిపోయాడు. ఇంతకుముందు తనతో ఏమవుతుందన్న వ్యక్తులే ఇవాళ పవర్ఫుల్ రాహుల్ గాంధీ అనే వాస్తవానికి వచ్చిరు జనమంతా. దీన్ని గమనించి బీజేపీ వాళ్ళు ఇదే మోడీ కన్నా 116 మందికి మెజార్టీ ఎక్కువ వచ్చింది. ఇలా భారత ప్రధాని చేస్తుంది కాబట్టి ఆయన కన్నా 116 మందికి మెజార్టీ ఎక్కువ వచ్చింది. ఇలా దీన్ని గమనించాలా భారతదేశ ప్రజలందరూ. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని కానీ, మన సోనియా గాంధీని కానీ, తెలంగాణ నుంచి సోనియా గాంధీని కానీ, రాహుల్ గాంధీ కానీ మన కర్తవ్యమే తన ప్రధాని చేసుడు కాబట్టి వాళ్ళ కుటుంబము రాజీవ్ గాంధీ కానీ, ఇందిరా గాంధీ కానీ మన దేశం కోసం ప్రాణతర్పణ చేసుకున్నారు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ కోసం ఇంత పెద్ద ఎత్తున రాయకల్ వేసిన మీ అందరికీ స్వాగతం తెలుపుతూ, ఇంకా ముందు కూడా వారి ప్రోగ్రాంలు కానీ, మన జీవన ప్రోగ్రాం కానీ, మన గవర్నమెంట్ చేసే పథకాలు కానీ అన్ని ప్రజలకు తీసుకుపోయి మన పార్టీని కానీ, మన సార్ను కానీ, మన ముఖ్యమంత్రి కానీ ఎక్కడ ఏమన్నా కానీ మనం అక్కడ పోయి మనం దాన్ని తీసుకొచ్చి ఈ బీఆర్ఎస్ వాళ్ళకు కానీ, ఈ బీజేపీ వాళ్ళని బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నాయక కృతజ్ఞత. మన కాంగ్రెస్ పార్టీ వాయనాడు ఎంపీ మాజీ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు రాయకల్ పట్టణంలో మండల స్థాయి నాయకులు మరియు పట్టణ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. మనము భావి భారత ప్రధానిగా మనం రాహుల్ గాంధీని
మనం ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు కొద్ది స్వల్ప మెజార్టీ ద్వారా మన నాయకుడు ప్రధాని కాలేకపోయిండు. కానీ ఎదుటి పార్టీ వాళ్ళకు మాత్రం ఎన్డీఏ వాళ్ళకు మాత్రం చుక్కలు చూపించి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన రాహుల్ గాంధీ గారిని నిజంగా దేశం ఈరోజు గర్వించగది. అదే ఏదైతే యూపీని